మోదీ ఫ్యాన్ క్లబ్ కేర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఎస్, హస్తం పార్టీలో మోదీ అభిమాన సంఘం ఏర్పాటవుతున్నట్టుంది. ఒక్కొక్కరుగా సీనియర్లంతా మోదీకి ఓపెన్ గా జిందాబాద్ కొట్టడం కాంగ్రెస్ హైకమాండ్ కి తిక్క పుట్టిస్తోంది. కాంగ్రెస్ వాళ్లేమో దీన్ని తిన్నింటి వాసాలు లెక్కబెట్టడం అంటారు. నిజం మాట్లాడితే ఉలికెందుకు అనేది బీజేపీ సమర్థింపు. దేశాల నుంచి రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన మోడీ గారు, మీరు జవాబు చెప్పండి. మన పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ నేలగూల్చిందో మీరు లెక్క చెప్పండి. సబ్జెక్ట్ ఏదైనా సరే మనకి మాత్రం మోదీయే టార్గెట్. ఆపరేషన్ సింధూర్ అయినా ఇంకోటైనా మోదీ మీదే మనం చేయాలి యుద్ధం అనేది కాంగ్రెస్ పార్టీ ఫిక్స్డ్ పాయింట్ ఎజెండా. నేషనల్ హెరాల్డ్ కేసులో దర్యాప్తు సంస్థలు తమ అధినేతల్ని నిందితులుగా చేర్చినప్పుడు కూడా మోదీ డౌన్ అంటూ గగ్గోలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. సాధారణ కార్యకర్త నుండి చీఫ్ మినిస్టర్ దాకా మోదీ కార్యాచరణను వ్యతిరేకించడమే ఎజెండాగా ముందుకెళ్తున్న చెయ్యి గుర్తు పార్టీకి పంటి కింద రాయిలా, కంట్లో నలుసులా ఇబ్బందికరంగా తయారయ్యారు కొందరు సీనియర్లు. Kashmir had a major problem for a long time. Much of that was reflected in the thinking of the government in an article called 370 of the Constitution, which somehow gave an impression that it was separate from the rest of the country. But Article 370 was abrogated. It was abrogated, and it was finally put to an end because so much time has passed. కశ్మీర్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడి ప్రజలు స్వేచ్ఛగా బతికేస్తున్నారు. ఆల్ క్రెడిట్ గోస్ టు మోదీ. ఈ మాటలన్నది ఏ బీజేపీ నాయకుడో కాదు, సల్మాన్ ఖుర్షిద్ ప్రపంచం మొత్తానికి వినిపించేలా ఇచ్చిన బోల్డ్ స్టేట్మెంట్ ఇది. ఇండోనేషియా పర్యటనలో ఉన్న సల్మాన్ ఖుర్షిద్ అక్కడి మేధావులు, విద్యావేత్తలతో చెప్పిన ఈ మాట ఇప్పుడు ఇండియాలో పొలిటికల్ భూకంపాన్ని సృష్టించింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న 72 ఏళ్ల ఖుర్షిద్ ఇందిరాగాంధీ హయాం నుండి 50 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నారు. ఉత్తరప్రదేశ్ పీసీసీ ప్రెసిడెంట్ గా చేసిన నమ్మిన బంటు, గతంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా చేసిన అనుభవజ్ఞుడు. కాంగ్రెస్ పార్టీ మూలాలన్నీ తెలిసిన ఇంత చరిత్రన్న సల్మాన్ ఖుర్షిద్ ఇప్పుడు సడన్ గా బీజేపీ భావజాలాన్ని అందిపుచ్చుకోవటం సంచలనంగా మారింది. మరో ఎంపీ శశి థరూర్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గుండెల్లో తూట్లు పొడిచినంత పనిచేశారు. పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్స్ చేసి ప్రధాని మోదీ సత్తా చూపించారు అంటూ పనామా టూర్లో ఆయన చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలో చిచ్చురేపాయి. పదే మోదీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్న శశి థరూర్ ని కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేస్తున్నారు. విదేశాంగ మంత్రిగా జైశంకర్ స్థానంలో శశి థరూర్ ని చేర్చుకోవచ్చు అని ఒకరంటే, బీజేపీ అధికార ప్రతినిధిగా నియమించాలని మరికొందరు సెటైర్లేస్తున్నారు. మోదీ ప్రధానిగా రాకముందే పాకిస్తాన్ పై భారత్ చాలాసార్లు సర్జికల్ స్ట్రైక్స్ చేసిన విషయాన్ని మరిచిపోయారా అంటూ నిలదీస్తోంది కాంగ్రెస్ పార్టీ. త్రివేంద్రం పర్యటనలో ప్రధాని మోదీతో శశి థరూర్ రాసుకు పూసుకు తిరిగినప్పుడే కాంగ్రెస్ లో కలవరం మొదలైంది. हमारे मुख्यमंत्री जी से भी मैं कहना चाहूंगा, आप तो इंडी अलायंस के बहुत बड़े मजबूत पिलर है. यहाँ शशि थरूर भी बैठे हैं और आज का ये इवेंट कई लोगों की नींद हराम कर देगा. कल मैसेज चला गया जहाँ जा रहा था. గురి పెట్టాం, పాకిస్తాన్ కుంభస్థలాన్ని కూలగొట్టాం అని పదే చెబుతున్నారు మన ప్రధాని. అవును, బ్రహ్మోస్ దెబ్బ మాకు గట్టిగానే తగిలింది అని వాళ్ల ప్రధాని. ఈ రెండు స్టేట్మెంట్లు కలిపి చూస్తే ఆపరేషన్ సింధూర్ పర్యవసానం ఏంటన్నది స్పష్టంగా కనిపిస్తోంది. అదే విషయాన్ని చాటి చెప్పడానికి ప్రపంచ దేశాలకు టూరేసింది మన ఎంపీల బృందం. 7 టీములుగా విడిపోయి మన దేశపు ఘనత చాటుతున్న ఎంపీల్లో కాంగ్రెస్ తో పాటు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. పార్టీ ఏదైనా మన దేశం తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడాలి అన్నది వాళ్ళకిచ్చిన డ్యూటీ. అదేగా వాళ్ళు చేస్తున్నారు అని సపోర్ట్ చేస్తోంది బీజేపీ. మనకు టైం బాగోలేనప్పుడు, పార్టీకి ప్రయోజనం దక్కనప్పుడు, అవతలి పార్టీకి అడ్వాంటేజ్ అవుతున్నప్పుడు నిశ్శబ్దంగానైనా ఉండొచ్చు తప్ప నిజం మాత్రం మాట్లాడకూడదు. సగటు రాజకీయ నాయకుడు పాటించాల్సిన బేసిక్ ప్రిన్సిపల్ ఇది. ఆ సూత్రాన్ని గాలి కుదిలేయటమే కాదు, దండాలయ్యా ఉండాలయ్యా అంటూ మోదీపై వీరాభిమానం చూపించడం ఏంటి అనేది కాంగ్రెస్ కడుపు మంట. మోదీకి గొడుగు పట్టడంతో కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టేసిందా అనే చర్చ కూడా మొదలైంది. హైకమాండ్ నుండి చీవాట్లు గాని, షోకాజ్ నోటీసులు గాని వస్తాయేమో చూడాలి మరి.